నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు డాక్టర్ పి కిరణ్మయి, డాక్టర్ కె ఓంకార్నాథ్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పోలీస్ స్టేషన్ వరకు సిబ్బందిచే ర్యాలీ నిర్వహించారు. రక్తపోటు వల్ల వచ్చే ప్రమాదాలు, దానివల్ల అవయవాలు చెడిపోయే అవకాశం ఉంటుందని, రక్తపోటును ఎలా నియంత్రించుకోవాలో, ఆహార నియమాలు ఎలా పాటించాలో వైద్యాధికారులు తెలిపారు. అధిక రక్తపోటు వలన గుండెకు సంబంధించిన వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, వాటిని తగు క్రమంలో నియంత్రించే పద్ధతులు గురించి వైద్యాధికారులు వచ్చిన వారికి తెలిపారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు, సిహెచ్వి సచివతి, పిహెచ్ఎన్, ఎంపీహెచ్ బాలమురళి, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశ ప్రగతి మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మన దేశంలో ఎన్నటికీ రైతే రాజు. అలాంటి అన్నదాతకు ప్రత్యేకమైన పండగ ఉంటుంది. అదే ఏరువాక పౌర్ణమి. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన పొప్పపు వెంకటేశ్వరరావు జీడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెరవలి మండలంలో గత 7 సంవత్సరాలుగా ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముక్కమల పరిసర ప్రాంత రైతులకు ఏరువాక పౌర్ణమి పురస్కరించుకొని రైతులను సన్మానించి పూలదండలు వేసి స్వీట్లు, దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా రైతులు వెంకటేశ్వరరావును అభినందించారు. కార్యక్రమంలో రైతులు చిట్టిడి సూర్యనారాయణ, నరకుల తమ్మారావు, రేలంగిచ్చిన వెంకన్న, తోరాటి శ్రీనివాస్, ఉమ్మడి లక్ష్మణరావు, ఉమ్మడి సూర్యభాస్కర్ రావు, ముత్యాల నరసింహారావు, అడప శ్రీనివాసరావు పాల్గొన్నారు. నా పేరు చిట్టిడి తిరుమతి అండి. మాది ముక్కమల గ్రామ ముత్యాలవారిపాలెం. ఏరువాక ప్రోగ్రాం అన్నది గతంలో మన పూర్వీకులు చేసుకునేవారండి, చాలా ఘనంగాను. రాను రాను ఈ కార్యక్రమాన్ని మర్చిపోయారు. ఈ పూజా కార్యక్రమాన్ని జూన్ 11వ తారీఖున పౌర్ణమి సందర్భంగా ఏరువాక కార్యక్రమం అనేది చాలా ఘనంగా నిర్వహించుకునేవాళ్ళం. ఆ మర్చిపోయిన సందర్భంలో మన జేడీ ఫౌండేషన్ వారు అన్నర్పూడి శాఖ మన పప్పు నాగేశ్వరరావు గారు నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే మర్చిపోతున్న వ్యవసాయానికి దూరంగా వెళ్ళిపోతున్న రోజుల్లో ఇలాంటి ప్రోగ్రాంలు మనం చేసుకోవడం ద్వారా మరి రైతుని మనం ఉత్తేజపరిచయం అవుతాము. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న జేడీ ఫౌండేషన్ అన్నర్పూడి శాఖ పప్పు నాగేశ్వరరావు గారికి మా రైతాంగం తరఫున అభినందనలు తెలియజేసుకుంటాము. నిడదవోలు రూరల్ మండలం కోరుమామిడిలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా 44.17 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకు, పైప్ లైన్లు, కుళాయిలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. నిడదవోలులోని 30 పడకల ఆసుపత్రిని రాబోయే రోజుల్లో 100 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేసి తీరుతామని, ఇప్పటికే ఆ దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని, అతి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బుధవారం నిడదవోలు నియోజకవర్గ ఉండ్రాజవరంలో 50 లక్షల అంచనా వ్యయంతో ఆధునీకరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. పెరవలి మండలం కానూరులో, నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామాల్లో పర్యటించి స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాల్లో అదనంగా 9.83 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 6 పడకల యూనిట్లను, ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ పాయింట్లను జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు. బాలల చేత కేక్ కట్ చేయించారు. కార్యక్రమం ఉంది. 1-2 కంపెనీలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ ఇస్తారు. అవి కూడా మొబైలైజ్ చేసి ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు వాటిని కూడా కలిపి తప్పనిసరిగా దీన్ని పూర్తి స్థాయి ఆరోగ్య కేంద్రంగా తయారు చేయడానికి సాయశక్తులు కృషి చేస్తారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వ్యవసాయ కార్మికులకు కేంద్ర సమగ్ర చట్టాన్ని చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ ఆఫీసు వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. బీకేఎంయు జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ధర్నాను ఉద్దేశించి బీకేఎంయు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని దేశవ్యాప్తంగా బుధవారం అన్ని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బుట్టాగూడెం మండలం కోయాంకంపాలెంలో బుధవారం వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ముందస్తు ఖరీఫ్ కార్యక్రమం కేవీకే విస్తరణాధికారి డాక్టర్ పి దీప్తి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో రైతులకు అరటి, మినుము, పెసర, వరి పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి, భూసార, ఆకు పరీక్షల ప్రాముఖ్యత గురించి వివరించారు.
సేంద్రియ వ్యవసాయ విధానాలు, సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు. రైతులు కృషి విజ్ఞాన కేంద్రం యొక్క సేవలు వినియోగించుకోవాలని, కేవీకే గ్రామీణ యువతకి నిర్వహించే స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈనాటి బంగారు మాట. ప్రపంచంలో కాలం కంటే విలువైంది మరేదీ లేదు, దాన్ని అంతే విలువగా ఉపయోగించుకోవాలి. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.